హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేనైతే మా కంపెనీ వర్క్ పర్పస్ మీద ఢిల్లీ అయితే రావడం జరిగింది. సో ఢిల్లీలో మ్యాక్సిమం 90% మెట్రో బెస్ట్. ప్రతి మెట్రోకి ఎక్సలేటర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, అలానే బై స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం మెట్రోస్ అంటే బై రోడ్డు మీద అయితే ఉండవు, ఎప్పుడు ఫ్లైఓవర్ పైన అయితేనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కదా. సో అలానే దీనికి కూడా సేమ్ లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగే టికెట్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తారు, ఆరు మనం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే రెడ్ కలర్ ఉందిగా అది అవుట్, అండ్ అలానే పక్కన గ్రీన్ కలర్ సింబల్స్ కనిపిస్తున్నాయిగా అది ఎంట్రీ. మన టికెట్స్ అక్కడ బార్కోడ్లో స్కాన్ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి ఇంకో మళ్ళీ పైకి ఎక్సలేటర్ ద్వారా పైకి వస్తే ఇక్కడ స్టార్టింగ్ స్టేషన్ ఉంటుంది కదా. సో దానికి ఒక ట్రాక్స్కి మధ్యలో ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ ఆగుద్ది బట్ కొన్ని ఆగు. సో అందుకు వీళ్ళు ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తుందిగా మనం ఎక్కడ ఎక్కుతున్నాం అలానే ఎక్కడ దిగుతామని వీళ్ళైతే మనకి డీటెయిల్గా ప్రతి ప్లాట్ఫామ్ పైన ఈ యొక్క బోర్డు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది తెలియదు కదా అని. సో చూసారుగా మన ట్రైన్ అయితే వచ్చింది, మెట్రో ట్రైన్. సో దీని యొక్క సౌండ్ వింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక లగ్జరీ కార్లో వెళ్ళినట్టే సౌండ్ వస్తుంది ఒక స్టార్టింగ్ మూమెంట్లో. అండ్ అలా చాలా వేగంగా కూడా అందుకుంటుంది ఈ ట్రైన్. సో కరెక్ట్గా వాడు ఎక్కడైతే మనకి డోర్స్ ఉన్నాయో అదే డోర్స్ ఆపోజిట్లో సేఫ్టీ డోర్స్ ముందునే కరెక్ట్గా ఆపుతారు వీళ్ళు. సో కొద్దిగా లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్ బోగి నుంచి లాస్ట్ బోగి వరకు ప్రతి కోచ్ నుంచి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఈ ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. సో అలానే ట్రైన్స్లో కూడా లోపల ఎక్కిన తర్వాత సో ప్రతి డోర్ పైన మనం ఎక్కడైతే డెస్టినేషన్ మనకి రీచ్ అవ్వాలో ఒక పాయింట్స్ అండ్ నేమ్స్ డిజిటల్గా ఉంటాయి. సో మనం ఎక్కడైతే దిగాలనుకుంటున్నామో అక్కడ డోర్ చూస్తూ అక్కడ వాడు చెప్తూ ఉంటారు అనౌన్స్మెంట్ ఎప్పటికప్పుడు ప్రతి దాని దగ్గర. సో అది మనం విని అక్కడ చూసి మనకు కావాల్సిన స్టేషన్లో దిగిపోవచ్చు. అలానే రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా టికెట్ చాలా ఇంపార్టెంట్. ఆ టికెట్ స్కాన్ చేస్తేనే మనం అవుట్ అవ్వగలం, లేదంటే అవుట్ అవ్వలేము. సో మళ్ళీ చెప్తున్నాను, టికెట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇన్ అయినప్పుడు బార్కోడ్ ఎలా స్కాన్ చేస్తామో అవుట్ అయినప్పుడు కూడా బార్కోడ్ అలాగే స్కాన్ చేయాలి, అప్పుడే మనకి బయటికి వెళ్ళేందుకు డోర్స్ ఓపెన్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.